ఈరోజు ఒక చిన్న విషయం చెప్పుకుందాం. డోంట్ ఎంటర్టైన్ నెగటివ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. అంటే ప్రతికూల వ్యక్తులను మీ జీవితంలో ఆస్వాదించనీయకండి. అంటే వాళ్ళని మీ జీవితంలో ప్రవేశించనీయద్దు. ఈ విషయం ఎలాగో తెలుసుకుందాం. ఒక చోట ఒక నదిలో ఒక ఏనుగు చాలా ఆనందంగా స్నానం చేస్తూ ఉంది. ఏనుగులకి నీళ్ళంటే చాలా ఇష్టం కదా, చాలా ఎంజాయ్ చేస్తాయి కదా. అట్లా చాలా బాగా ఆ నీటిని తన మీద పోసుకుంటూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ స్నానం చేసిందనమాట. స్నానం చేసేసి ఆ ఏనుగు నది నుంచి బయటకు వచ్చి తన దారిన వెళ్తూ ఉంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు తనకి ఒక బురదలో దొర్లిన ఒక పంది ఎదురైందన్నమాట. అప్పుడు ఏనుగు పక్కకు తప్పుకుంది. అప్పుడు పంది ఏం చేసిందంటే తన చుట్టూ ఉన్న మిగతా తన మిత్ర బృందంతో, చూసావా, అంత పెద్ద ఏనుగు నన్ను చూసి భయపడింది అనుకుందన్నమాట. వాటి తన తోటి మిత్రులతో అనింది. ఇది విన్న ఏనుగుల గుంపు ఆ ఏనుగును అడిగాయి, ఏమైంది నీకు? ఏంటి ఆ పందిని చూసిన తప్పుకున్నావంట కదా, ఎందుకు అని అంటే, అప్పుడు ఆ నదిలో స్నానం చేసిన ఏనుగు ఏమని సమాధానం ఇచ్చిందంటే, నేను తలుచుకుంటే ఆ పందిని నా కాలి గోటితో, అంటే నా కాలి వేలుతో దాన్ని తొక్కి పడేస్తాను, పడేయగలను కూడా. కానీ దాని మీద ఉన్న, అంటే ఆ పంది మీద ఉన్న బురద నా కాలికి అంటుకుంటుంది. అది నాకు ఇష్టం లేక దాన్ని అలా వదిలేశాను. అందుకని నేను పక్కకు తప్పుకొని వచ్చాను. దాని బురద ఎందుకు నాకు అంటించుకోవడం అని చెప్పి నేను పక్కకు తప్పుకున్నాను, అంతేగాని దానికి భయపడి కాదు అని వివరణ ఇచ్చిందనమాట ఏనుగు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే, నెగిటివ్గా అంటే ప్రతికూల భావంతో ఉండే వాళ్ళు ఎందుకు పనికి రాకపోయినా కూడా మేమే గొప్ప, ఎదుటి వాళ్ళు ఎంత మంచితనంతో వాళ్ళని తగ్గించుకుంటే వాళ్ళని చూసి ఎగతాళి చేసే వాళ్ళని మీ జీవితంలో ఆహ్వానించొద్దు. డోంట్ ఎంటర్టైన్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నెగిటివ్ స్టేట్. ప్రతికూలంగా వాళ్ళ భావాల్ని వ్యక్తం చేసే వాళ్ళని, ప్రతికూలంగా మాట్లాడే వాళ్ళని మీ జీవితంలోకి రానివ్వద్దు. వీలైనంత దూరంగా అటువంటి వ్యక్తులకు ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. Please subscribe.